ఇవన్నీ కొత్తవి అనమాట. సో బర్త్డే రోజే ఓపెన్ చేద్దామని ఈరోజు స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చి ఐఫోన్ కొత్త పోవచ్చు, అలాగే సామ్సంగ్ కొత్త పోవచ్చు, ఆ తర్వాత వచ్చి రింగ్ అనమాట. ఇది స్పెషల్ పర్సన్ గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు స్నానం చేస్తున్నాను, ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఇవన్నీ కొత్త బట్టలు అనమాట. సో ఈ రెండు సో ప్రజెంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఫైనల్లీ స్నానం చేసి రెడీ అయినాను అనమాట. సో కొత్త బట్టలు వేసుకున్నాను. అలాగే చూడండి కొత్త టోపీ కూడా. ఇప్పుడు దర్గాకి అయితే పోదాము. ఇప్పుడు దర్గా ముందర అయితే వచ్చేస్తాను. సో దర్గా లోపల అయితే పోదాము. ఫుల్ అత్తారు తెలియదు. సో నాకు కెమెరా మన లేదు ఫ్రెండ్స్, అంటే కెమెరా పెట్టుకోనికి. సో ఇతను జాఫర్ ఉరుసులో చూసింటారనమాట. కరెక్ట్ ఫుడ్ ఏమైనా తినే వీడియోస్ వస్తారనమాట. ఇప్పుడు థ్యాంక్ జాఫర్ రాజు వస్తే దర్గా లోపల అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు మొన్న రీసెంట్లీ రంజాన్ నెలలో మొత్తం చేస్తారనమాట ఇది. సో లోపల డెకరేషన్ మొత్తము. సో ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేద్దామని సాయంత్రం దర్గాలో అవుతాను అనమాట. సదత్ బ్లాగర్. సో నెక్స్ట్ కొడతాం అనమాట. సో ఫైనల్ చూడొచ్చు ఫ్రెండ్స్, కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో సదత్ బ్లాగర్ అని అయ్యంగర్ బేకరీ దగ్గర జరుగుతున్నాము. సో కేక్ తీసుకుంటే పోతున్నాం అనమాట. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంటికాడ అయితే పోదాము. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చి April 30 ఫ్రెండ్స్. ఈరోజు నా బర్త్డే. ఇది ఒక బర్త్డే వ్లాగ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా నేను బర్త్డే వ్లాగ్ చేస్తాను కదా, 25th బర్త్డే వ్లాగ్ అని. చూడండి, ఇది 26th బర్త్డే వ్లాగ్ అనమాట. సెకండ్ టైం చేస్తాను నేను ఛానల్లో. ప్రజెంట్ ఈరోజు నేను మార్నింగ్ నుండి రాత్రి వరకు ఏం చేస్తాను, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను, ఏమేమి కొత్తగా ఓపెన్ చేయబోతున్నా మొత్తం వీడియోలో చూపిస్తాను. వీడియో ఎంటర్ చూడండి. నా పేరు సదత్. వెల్కమ్ టు మై ఛానల్ సదత్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ కొత్తవి అనమాట. సో బర్త్డే రోజే ఓపెన్ చేద్దామని ఈరోజు స్టార్ట్ చేస్తాను అనమాట. చూడొచ్చు ఐఫోన్ కొత్త పోవచ్చు, అలాగే సామ్సంగ్ కొత్త పోవచ్చు, అలాగే ఇది రింగ్ అనమాట, గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్. ఇంకా తర్వాత మెయిన్ వచ్చి మొన్న టూర్ పోయినప్పుడు ఈ మైక్ కదా. సో మైక్కి మనము సో 100 అయితే ఇది సరిపోతుంది, కానీ iOSకి సెపరేట్గా చెప్పి వస్తుంది కదా. అది లాస్ట్ డే వచ్చి డ్యామేజ్ అయితే అయిపోయింది కదా. అందుకే కొత్తది బుక్ చేస్తాను అనమాట. అది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇదే ఫ్రెండ్స్, ఇది మెయిన్ తీసుకునేది ఐఫోన్ కోసం కదా. సో ఇలా వచ్చి కనెక్ట్ చేసి ఇప్పుడు ఐఫోన్కి అటాచ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్స్ అన్నీ చూడండి విత్ మైక్ షూట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఈరోజు కొత్త ఐటమ్ అన్బాక్స్ చేసింది ఇది మైక్ది అనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తాను కనెక్ట్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లిప్ వచ్చి విత్ మైక్ షూట్ చేస్తాను అనమాట. ఇంతకుముందు అది చూపిస్తాను కదా, అది వితౌట్ మైక్. సో ఇప్పుడు కొత్తది iOS థ్రెటనింగ్ ఉంది కదా, అది అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిప్స్ అన్ని విత్ మైకే. సో అప్పుడే మీకు వాయిస్ కనిపిస్తుంది కదా డిఫరెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఐఫోన్ కొత్త పౌచ్ అనమాట ఇది. ఆ తర్వాత ఇది సామ్సంగ్ కొత్త పౌచ్. ఇంకా మెయిన్ వచ్చి ఆ తర్వాత వచ్చి రింగ్ అనమాట ఇది. సో రింగ్ కూడా కొత్త తీసుకుంటాను. సో ఒక 1 వీక్ 2 వీక్ బిఫోర్ తీసుకుంటేది. సో స్పెషల్ పర్సన్ గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట బర్త్డేకి. సో బర్త్డే నుంచి స్టార్ట్ చేద్దామని రివోల్ట్ రింగ్. ఇది 2 రింగ్స్ కూడా ఒకేసారి తీసుకున్నాము, కానీ ఈ రింగ్ నేను బర్త్డే కోసమే అని పెట్టుకున్నాను అనమాట. ఇది సెలెక్ట్ చేస్తున్నారు, సో అందుకు వేసుకున్నాను ఇప్పుడు బర్త్డే రింగ్. సో చూడండి, ఇంకా ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ సామ్సంగ్ పౌచ్ అనమాట.
అంటే నాకేమైనా అంటే ఏమైనా ఇలా కొత్తగా వచ్చి ఏమైనా అకేషన్ రోజు బర్త్‌డే ఫెస్టివల్ రోజు ఓపెన్ చేయాలని అలవాటు అనమాట. 2005 ఇది ఓల్డ్ పోస్ట్ అనమాట ఇది. సో దాదాపు ఫోన్ తీసుకొని 2020లో తీసుకుండేది. అంటే 6 ఇయర్స్. ఇప్పుడు కొత్త పోజు బర్త్‌డే రోజు 2025 ఇదే సామ్‌సంగ్ కొత్త పోజ్ అనమాట. సో వెరైటీగా ఉంది కలర్ గ్రీన్‌లో. ఇంకా మెయిన్ నెక్స్ట్ వచ్చి ఐఫోన్ కొత్త పోజ్ అనమాట. ఇప్పుడు నేను క్లిప్ షూట్ చేస్తాను అనేది ఐఫోన్లోనే. అంటే చూపించలేను కదా. సో ఇది కొత్త పోజ్ ఫ్రెండ్స్. సో లాస్ట్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ పోజ్ మొత్తం ఇది కూడా ఐఫోన్ కొత్త పోజ్. ఆ ఓల్డ్ పోజ్ తీసేసి ఫస్ట్ పోజ్ అనమాట వేరేది. అంటే అది ఫోన్తో పాటు వచ్చింది కదా అప్పుడు తీసుకుండేది అది. సో లాస్ట్ ఇయర్ ఐఫోన్ అంటే అన్బాక్సింగ్ చేసిండేది బర్త్‌డే రోజే కదా. సో 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇంకో పోజ్. సో ట్రాన్స్పరెంట్ పోజ్ ఇది. ఇప్పుడు ఇది కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అంతే. ఇప్పుడే స్నానం చేస్తున్నాను. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఇవన్నీ కొత్త బట్టలు అనమాట. సో టూర్లలో పోతాను కదా ఏది నుంచి తీసుకుంటా ఉంటాను. సో ఏమైనా అకేషన్ వస్తే ఎవ్రీ మంత్ కొత్త వేసుకుంటాను అనమాట. యాజీ బాగుంటుంది ఈ రెండు. సో ప్రజెంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పటి నుంచి అనుకున్నాను వేసుకుందామని. సో దాంట్లో 2 ప్యాంట్లు ఉన్నాయి. అవి నచ్చుతుంది. ఇప్పుడు బట్టలు వేసుకుంటాను. వేసుకున్న తర్వాత దర్గా పోతాము. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఫైనలీ స్నానం చేసి రెడీ అయినాను అనమాట. సో కొత్త బట్టలు వేసుకున్నాను. అలాగే చూడండి కొత్త టోపీ కూడా. ఇప్పుడు దర్గాకి అయితే పోతాము. అలాగే నేను కొత్త పౌచ్ వేసాను చెప్పాను కదా. సో సెల్ఫ్గా తీసుకోలేను అనమాట. అలాగే మిర్రర్లో చూపిస్తాను. చూడండి ఇదే కొత్త పౌచ్. ఇప్పుడు వేసుకుంటాను అనమాట. వేసుకున్న తర్వాత దర్గా దగ్గర పోతాము. చూడొచ్చు ఫ్రెండ్స్ ఫైనలీ కొత్త పౌచ్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే కొత్త మైక్. సో iOS కనెక్ట్ అయింది కదా అందుకే చూడండి అక్కడ రిసీవర్కి ఇక్కడ మైక్కి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఈరోజు మొత్తం బ్రౌన్ అనమాట. సో ఇది కూడా కాఫీ కలర్ కదా. సో కాఫీ కలర్ టోపీ. అలాగే షూస్ కూడా కొత్త ఫ్రెండ్స్. ఇవి కూడా బర్త్‌డే రోజు అనమాట. సో దుమ్ములు ఎలా అయిపోయింది కలరు. సో బ్రౌన్. ఇప్పుడు దర్గా దగ్గర అయితే పోదాము. ఇప్పుడు దర్గా ముందరైతే వచ్చేస్తాను. సో దర్గా లోపలైతే పోదాము. దర్గా లోపలైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో మధ్యాహ్నం కాబట్టి చూడొచ్చు సుందాని ఫస్ట్ షాప్లో అయితే వచ్చేస్తాను అనమాట. సో సుందాని ఫలేడ్ అనమాట. ఆయన రాత్రి వస్తారనమాట. ఆయన తమ్ముడు నవీద్ భాయ్ ఇప్పుడు. సో షిఫ్ట్లో అనమాట వీళ్ళిద్దరు. సో ఇద్దరిని కూడా చూస్తుంటారు కదా ముందు. సో ఇప్పుడు దర్గా లోపల పోయేకి సజింపుల్ టైం తీసుకున్నాను. ఇప్పుడు ఫుల్ హత్తారు తెలియదు. సో నాకు కెమెరామెన్ ఎవరు లేదు ఫ్రెండ్స్. అంటే కెమెరా పట్టుకోనికి. సో ఇతను జాఫర్ ఉరుసులో చూసింటారనమాట. కరెక్ట్ ఫుడ్ ఏమైనా తినే వీడియోస్ వస్తారనమాట ఇప్పుడు. సో ఫైనల్ వీడు దొరికినాడు అనమాట. ఎవరు లేరు అనుకున్నా వీడు ఉన్నాడు లోపల కెమెరా పట్టుకోనికి. సో దర్గా కాంపౌండ్లో వచ్చేస్తాము. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మస్జిద్ ఉంది కదా. సో ఇక్కడ నుండి లోపల పోదాము. దర్గా లోపలైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు మొన్న రీసెంట్లీ రంజాన్ నెలలో మొత్తం చేస్తాను అనమాట ఇది. సో లోపల డెకరేషన్ మొత్తము నేను ఆల్రెడీ ఈ బ్లాగ్లో చూపించాను కదా. अत्तर के बाटल डाल दो. సో ఇప్పుడు బాబా సినిమా జరగానండి. సో ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఉన్నారు కదా. సో వాళ్ళ మన్నవాడు ఉన్నారు కదా. సో మొదటి అంటే సెకండ్ పీఠాధిపతి అక్కడ పోతాం ఫ్రెండ్స్. జలాలి బాబా త్వరగా దగ్గర ఇప్పుడు బయట అయితే పోతాము.
ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్గా బర్త్డే అయితే వచ్చేస్తాము. సో టైం ఇప్పుడు 1:20 అయిపోయింది అనమాట, నమాజ్ టైమ్. సో దర్గా లోపల ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, అదొకటి పెండింగ్ అనమాట, ఓపెన్ చేద్దాం అనుకున్నా, టైం లేదు, మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ ఓపెన్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ యాజ్ వస్తే. సో వేరే వాళ్ళని పడుతున్నాం అనుకున్నా, ఇతను దొరికినారు కాబట్టి ఇప్పుడు నమాజ్ పోదాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేద్దామని సాయంత్రం దర్గాలో అవుతాను అనమాట. సో ఇది ఓల్డ్ అకౌంట్స్ అనమాట, మై జర్నీస్, సాదత్ బ్లాగ్స్, అలాగే ట్రావెల్స్. ఇప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాను నేను, దాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో కొత్త అకౌంట్ కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్. సో ఇక్కడ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ సాదత్ బ్లాగర్ అని పెడతాను అనమాట యూజర్ నేమ్, అలాగే పెనోండ బ్లాగర్ రెండైతే అనుకున్నాను ఫస్ట్. రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను పెనోండ బ్లాగర్ అని ఛానల్ అయితే ఉంది కదా ఓల్డ్, అందుకే వద్దు కాబట్టి సాదత్ బ్లాగర్ పే చేస్తాను నేను ఇప్పుడు. సో సాదత్ బ్లాగర్. సో నెక్స్ట్ కొడతాం అనమాట, మొత్తం అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాము. సో ఫైనల్ చూడవచ్చు ఫ్రెండ్స్, కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో సాదత్ బ్లాగర్ అని యూజర్ నేమ్ సాదత్ బ్లాగర్. ఇంకా మొత్తం బయో అంతా అయితే ఫిల్అప్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఫుల్ నేమ్లో వచ్చి నా పేరే పెడతాను అనమాట. సాద్ హుసేన్ అని. నేమో కింద వచ్చి నేమో సాదత్ బ్లాగర్. ఇంకా బయో అంతా మళ్ళీ పెట్టుకుంటాను. సో ఇక్కడ ప్రొఫైల్ అయితే అడుగుతుంది పిక్చర్, ఇంకా మళ్ళీ సజెస్ట్ అవ్వండి. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రొఫైల్ అయితే మారుస్తాము, ఎడిట్ పిక్చర్. సో చూస్ ఫ్రమ్ లైబ్రరీ, ఈ ఫోటో అయితే పెడతాను ఇప్పుడు. సో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు ఇంతే టైం, ఇప్పుడు రాత్రి 9 అవుతాను అనమాట. ఈరోజు 730 కిలోమీటర్లు తిరిగింది కదా. సో అయ్యంగర్ బేకరీ దగ్గర తిరుగుతున్నాము. సో కేక్ తీసుకునే పోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఏదైనా స్కూల్కి తీసుకుని పోదాము. సో ఇక్కడ ఉంది ½ kg ఒకటి తీసుకున్నాను. ఇది లాస్ట్ చాక్లెట్ తీసుకుని పోయినా, చాలా బాగుంది అనమాట. అలాగే టేస్ట్ చేయలేదు, నా పైన పిల్లలు అన్నీ బాగున్నాయి, అన్న లోపల అయితే ఉన్నారనమాట. సో బేకరీ లోపల లాస్ట్ టైము ఎగ్జాక్ట్లీ ఇదే బర్త్డే రోజు. సో నా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఈసారి నేను ఒక్కడినే అనమాట ఉండేది. సో వర్షం కూడా పడింది లాస్ట్ టైము. ఫైనల్లీ కేక్ పైన పేరు అయితే రాపించుకున్నాను అనమాట. ఇండికార్డ్ నుండి నేనే రావాలి. SADAD. SADAT. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ అన్న ఉండే యూట్యూబ్లో వీడియో తీసి పెద్దదయ్యి. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. 250 రూపీస్. సో ఈ ఇంటికాడ అయితే పోదాము. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అంతే ఫ్రెండ్స్. సో బర్త్డే వ్లాగ్ సెలబ్రేట్ ఎలా చేసుకుంటాను అని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ సంవత్సరం మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో చేద్దామని వ్లాగ్. సో చాలా రీజన్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ 25th బర్త్డే వ్లాగ్ చేస్తాను కదా, 25 minutes వీడియో వచ్చిందనమాట. అంటే ఆ రోజు సెలబ్రేషన్ కానీ ఏమేమి చేస్తాను మొత్తం చూపిస్తాను, ఏమేమి ఓపెన్ చేస్తానని. సేమ్ అలాగే ఈసారి కూడా చేద్దామని చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే లేదు. సో లాస్ట్ ఇయర్ కొన్ని జరిగిన బర్త్డే రోజు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా చెప్పినట్లయితే చూస్తాను కదా ఫ్రెండ్స్, మార్నింగ్ నేను
స్నానం చేస్తానే కొత్త బట్టలు అయితే వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ఇంట్రో కూడా ఇదే దాంట్లో చేస్తున్నాం కదా అని. సో ఇంట్రో అవుట్రో వచ్చి నెక్స్ట్ బర్త్డే రోజు కాకుండా వేరే రోజు చేస్తాను అనమాట. సో కుదరలేదు ఆ రోజు చేసేకి, మార్నింగ్ చేయాలి కాబట్టి సమ్మర్ కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా మార్నింగ్ దర్గా పోయినాను. దర్గా పోయిన తర్వాత నేను ఇంట్లో చూస్తున్నారు కదా, నేను అంటే నాకు ఇదే అనమాట, అంటే అదే రోజు కొత్తగా ఓపెన్ చేయాలి ఇలా అని. యాక్చువల్లీ ఈ హార్డ్ కానీ ఈ ఉంగరం అయితే ఈ గిఫ్ట్ అనమాట. సో 2 ఉన్నాయి ఉంగరము, ఒకటి మా ఇంట్లో వాళ్ళు, ఇంకోటి వచ్చి స్పెషల్ పర్సన్ గిఫ్ట్ ఇస్తున్నారనమాట ఇది, ఇంకో ఉంగరము. సో అలాగే కొత్త ఫోన్ గిఫ్ట్, కొత్త పర్చేస్ మార్చేదే ఉంది కానీ బర్త్డే రోజు మార్చుద్దామని అలాగే పెట్టినాను అనమాట. అలాగే మెయిన్ మైక్ది ఐఫోన్ది నాకు ఇరిగిపోయింది ఫ్రెండ్స్ టూర్లో లాస్ట్ మంత్. అది కూడా బర్త్డే రోజు కొత్తగా ఓపెన్ చేద్దామని చేస్తున్నాను. ఇంకా మెయిన్ వచ్చి ఈసారి లాస్ట్ ఇయర్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను కదా ట్రావెల్ది, అలాగా ఈసారి ఏమైనా చేద్దామని. సో ఫైనల్ వచ్చి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మ్యూచువల్గా, అంటే ముందు వచ్చి నేను దాదాపు మై జర్నీస్ అని హిందీ ఛానల్లో, సాదత్ బ్లాగ్స్ అని తెలుగు ఛానల్లో, ఆ తర్వాత కేసెస్ బ్యూస్ అని టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఇలా వేరే ఛానల్స్ ఓపెన్ చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో ఐడీస్. ఇలా కాకుండా మ్యూచువల్గా ఒకటే ఉన్ని బాగుంటుంది అని సాదత్ బ్లాగర్ అని కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఐడి స్టార్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి ఇది ఒకటే నేను యూజ్ చేసేది అనమాట. కంటిన్యూగా ఫొటోస్ అన్ని పెడతాను. నెక్స్ట్ టూర్ దాదాపు చాలా రోజుల తర్వాత వస్తుంది కదా, ఆ టూర్ ఫొటోస్ వరకు ముందు నుంచి అన్ని ఫొటోస్ దీంట్లోనే పెడతాను అనమాట. అంటే ఒక బ్లాగర్ ఎలాగైతే షేర్ చేసుకుంటారో ఇన్స్టాగ్రామ్లో అలా వచ్చి దీనిలో మెయింటైన్ చేస్తాను. సో ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ ఒకటే ఫ్రెండ్స్ అనే దాంట్లోకి, సో నా పేరుతో వస్తుంది అనమాట. చాలా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అంటే అయింది పర్లేదు కానీ ఒకటి మాత్రము ఒకరి పైన చాలా ఇంట్రెస్ట్ పెట్టుకున్నాను అనమాట, అంటే అది అయితే బాగుంటుందని. సో ఫైనల్లీ 2024 నుండి అది కావట్లేదు. సో లాస్ట్ ఇయర్ కూడా అలాగే, ఈసారి కూడా అలాగే, ఇంకా దాదాపు నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా అలాగే. ఇంకా ఫ్రెండ్స్ నార్మల్గా బర్త్డే బ్లాగ్ ఎప్పుడు నుంచి చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ నా ఫ్రెండ్ బర్త్డే, ఎవరైనా బర్త్డే ఉంటే ఆ బ్లాగ్స్ కూడా చేస్తాను అనమాట. ఇంకా పినవండా వీడియోస్ అన్ని లోకల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అది బైక్ రివ్యూ కూడా లాస్ట్ టైం అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ 15 days బక్రీద్ కూడా ఉంది. ఇంకా తర్వాత ఒక మ్యాచ్ వీడియో కానీ ఇంకోటి హిజామా వీడియో ఒకటి ఉంది. ఈ రెండే ఉండేది. ఇంకా ఎలాగో నెక్స్ట్ వీక్ బక్రీద్ కూడా ఉండాలన్నమాట. బక్రీద్ బ్లాగ్ అయిపోతాను, ఇంకా అన్ని అయిపోయినట్లే ఫ్రెండ్స్. పినవండా వీడియోస్ అన్ని ఇంకా అయిపోయినట్లే. ఇంకా ఇప్పటి నుంచి అన్ని ఫ్రెష్ వీడియోస్ పెట్టేస్తాను అనమాట, అప్పుడే అప్లోడ్ షూట్ చేసి. ఇంకా వచ్చి టూర్ వీడియోస్, మెయిన్ వచ్చి టూర్ వీడియోస్ ఉన్నాయి కదా, 2023 జనవరి నుండి ఈ సంవత్సరం 2026 వరకు దాదాపు 8-9 టూర్స్ ఉన్నాయన్నమాట. అన్ని వీడియోస్ ఇప్పుడు కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. బర్త్డే బ్లాగ్ అది అయితే సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కొత్తగా ఓపెన్, యాక్చువల్లీ బర్త్డేలో కొత్తగా ఫోన్ తీసుకుందాం అనుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ మళ్ళీ వద్దు అంటే ఐఫోన్ అయితే షూట్ చేస్తాను, కానీ ఒక ఐఫోన్ ఈ సామ్సంగ్ ఫోన్ అయితే ఉంది కదా, అది 2020 నుండి చూస్తాండి, 6 years అయిపోయింది అనమాట. ఈసారి తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ వచ్చి ఇంకో సంవత్సరం అలాగే ఉంది, నెక్స్ట్ ఇయర్ తీసుకుందామని. అలాగే ఇంకోటి నేను కొత్తగా ట్రావెల్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను అనమాట, అంటే నా పేరుతో వేరే పేరుతో, అది కూడా నెక్స్ట్ ఇయర్ చూస్తాను. నెక్స్ట్ ఇయర్ బాగుంటాయి అవన్నీ. అసలు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, ఉంగరం కానీ హ్యాట్ కానీ ఇంకా కొత్త బట్టలు అలాగే షూస్ అన్ని బర్త్డే రోజే స్టార్ట్ చేసినట్టు ఉంటుందని అలా చేస్తున్నాను. ఇంకా పౌచర్స్ కానీ ఇంకా మైక్. అసలు ఫ్రెండ్స్ మీకు బ్లాగ్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మెయిన్ వచ్చి నాకు బయట వాళ్ళు అంటే సెలబ్రేట్ చూస్తున్నారు కదా, లాస్ట్ ఇయర్ కూడా నేనే అనమాట, అంటే కేక్ తీసుకొని సెలబ్రేట్ తీసుకున్నాను కదా. అప్పుడు నా చెల్లి చిన్నప్పటి నుంచి నాకు కేక్ చేస్తుంది అనమాట. థ్యాంక్స్ ముజు, కెమెరామెన్ అనమాట. సో అలాగే ఈసారి కూడా బయట ఎక్కడ ఎవరు కేక్ తెప్పించకపోయినా నా చెల్లి ఉంటుంది అనమాట, తను వచ్చి తప్పకుండా చేస్తుంది. ఇది కూడా బ్లాగ్ చేద్దామని జస్ట్ క్లిప్ చూపిస్తాను అనమాట, బేకరీలో ఇదా అంతే ఫ్రెండ్స్. ఇంకా సెలబ్రేట్ ఏం లేదనమాట బయట. మెయిన్ వచ్చి లాస్ట్ చూపిస్తాం కదా మా తోలు అందుక మా తోలు వీడే చిన్నోడు, వీళ్ళ మేలు అనమాట ఫ్రెండ్స్. అంటే బయట వేరే ఎవరికో తినిపించేకి వాళ్ళకన్నా కూడా 1 year ముందర దొరికినారు అనమాట వీళ్ళు. సో ఇద్దరు కూడా, సో వీళ్ళు వచ్చి సమ్మర్ కాబట్టి పైన వచ్చేస్తున్నాడు. సో వాళ్ళకి బర్త్డే పార్టీ ఇచ్చినట్లే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంట్రెస్ట్ లేదు అయినా కూడా చేస్తున్నాను బ్లాగ్. మీకు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై, టేక్ కేర్, నెక్స్ట్ వెళ్దాం.